ఈరోజు మనం ఒక విచిత్రమైన గుణకారం, చాలా ఆసక్తికరంగా, అందంగా, మనోహరంగా కనిపించేటువంటి ఒక నెంబర్ని రాబడదాం. 5ల శ్రేణి ఎంతున్నప్పటికీ వాటికి 2ల శ్రేణితో గుణకారం చేస్తే ఒక అద్భుతమైన నెంబరు మనకి ఆవిష్కరింపబడుతుంది. చూడండి, ముందు 5 5 2 జార్ 10 దోని నెంబర్. వెంటనే దీనికి ఓ 2 కలిపితే ఇటువైపు 12 వస్తుంది. నెక్స్ట్ నెంబరు 22 కలపాలి. 22 కలిపితే 10 + 22 32 సెకండ్ నెంబర్ వచ్చింది. నెక్స్ట్ దీనికి 2 కలిపి 34. నెక్స్ట్ 22 కలపాలి. కలిపితే 32 + 22 54. ఇది దీని ఆన్సర్. చూస్తే మీకు ఒక వింత కనిపిస్తుంది. ముందు 0 వేసుకోవచ్చు. వేసుకుంటే ఏమవుతుంది? 0 1 2 3 4 5 4 3 2 1 0. అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ కనిపిస్తుంది. ఇలా అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్. మరొక విధంగా ఏం కనిపిస్తుంది? పాలిడ్రోమ్ నెంబర్. పాలిడ్రోమ్ నెంబర్ అంటే ద్విముఖ సంఖ్య. తెలుగులో ఎక్కడికవి అటువంటివి ఎటు చదివినా ఒకటే నెంబర్ వస్తుంది. అదొక విశేషం. ఈ 5లు శ్రేణితో 2 శ్రేణి ఎన్ని అయినప్పటికీ దాని యొక్క నెంబరు ఈ విధంగానే వస్తుంది. ఉదాహరణకి 5 3 తీసుకుంటే దీని నెంబరు 1 2 3 2 1 0 ఇది వస్తుంది. అదే ఒక 9 తీసుకుంటే 9 వరకు ఆరోహణంగా వెళ్ళి మళ్ళీ అవరోహణంగా వస్తుంది. అంటే 9 వరకు వెళ్ళి మళ్ళీ 8 నుంచి అలా డౌన్ అవుతుంది. 9 నుంచి డౌన్ అవుతూ వస్తుంది. అంటే ఈ మణికంఠహార సంఖ్యలను కూడా ఇట్లా అంటారు. చూడండి, ఒక విధంగా చూస్తే సౌందర్యంగా ఆలోచిస్తే ఒక మేడకు మెట్లు అలా పెరుగుతున్నట్టు వెళ్ళి మళ్ళీ తిరిగి దిగేటప్పుడు ఇలా దిగుతూ ఉంటే ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా కనిపిస్తున్నాయి. చూడండి, పెరుగుతూ వెళ్ళాయి, ఇక్కడ మళ్ళీ తగ్గుతూ వచ్చాయి. ఇలా చూస్తే పెరుగుతూ వెళ్ళాయి, ఇటు తగ్గుతూ వచ్చాయి. ఇదొక అమూల్యమైన నెంబరు. 2తో 5తో శ్రేణులతో, అంటే 2 5 శ్రేణులతో ఈ యొక్క వింత నెంబరు వస్తుంది. ఇది ఇంక ఏ గుణకారము చేయకుండా, అంటే మల్టిప్లికేషన్ చేయకుండానే చెప్పేయచ్చు. విద్యార్థికి చూడగానే ఆన్సర్ తెలిసిపోతుంది. ఆ ఆన్సర్ కూడా ఒక వింతగాను అందంగాను మనోహరంగా కనిపించేటువంటి ఆన్సర్. చూశారు కదా, గమనించండి. నెంబర్ కూడా అవుతుంది. అంటే ఇటు చూసినా ఒకటే చదవడం, ఇటు చూసినా ఒకలాగా ఉండడం అనేది ఈ యొక్క నెంబర్ విశేషము.